శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఆదిశంకరులు తన భజగోవింద స్తోత్రంలో ఒక శ్లోకంలో ఏమంటారంటే, బాల్యాన్ని ఆటలలోనూ పాటలలోనూ, యవ్వనాన్ని అనేక వ్యామోహాలతోనూ కామవాంఛలతోనూ, వృద్ధాప్యాన్ని విచారంతోనూ గడిపేస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ కూడా పరబ్రహ్మం పైన ఆసక్తి చూపరు కదా అన్నారు. ఒక్కొక్క పుట్టినరోజును ఎంతో ఆనందంగా గడుపుకుంటూ ఉంటాం. కానీ ఒక నిమిషం గడిస్తే చావుకి అంత దగ్గర అవుతున్నాం, చేరువవుతున్నాం అనే నిజాన్ని మర్చిపోతూ ఉంటాం. జీవితకాలంలో సగం నిద్రలో గడిచిపోతే మిగిలిన సగాన్ని అనేకమైనటువంటి కోరికలతో, వాంఛలతో, ఆశలతో మనం వాటి కోసం సమయాన్ని వినియోగిస్తుంటాం. వాటిని నెరవేర్చుకోవడం కోసం అహర్నిశలు తపన చెందుతూ ఉంటాము. అవే శాశ్వతమైనటువంటి భ్రమలో ఉంటాము. ఈలోగా చిల్లుపడిన కుండలో నీరులా ఆయువు గడిచిపోతూ ఉంటుంది. ఈ అజ్ఞానపు తెరలు తొలగడానికి చివరిలో మనకి సమయం చిక్కదు. అందువల్ల ఈ వయసులో మనకెందుకు వేదాంతం అనే అనవసరపు వాదనలు మాని ఏదో ఒక వయసులో పరబ్రహ్మాన్ని గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి అని హితవు చెప్తారు ఆయన. దాన్నే మరికాస్త విపులంగా వివరంగా ఈ 12వ శ్లోకంలో ఆదిశంకరులు చెప్తున్నారు. మనకి హితవు చెప్తున్నారు ఆయన. అదేంటంటే, దినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాస వాయుః. అంటే దినము యామిని అంటే పగలు రాత్రి, ప్రాతకాలం సాయంకాలం, సాయంత్రము ఉదయం, శిశిరం వసంతం, ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాలం ఆడే ఆటలో ఆయువు తరిగిపోతూ ఉంటుంది. అయినా మానవుడు ఆశను మాత్రం వదిలిపెట్టడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనం గమనిస్తున్నాం, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, ఈ ఆధునిక ప్రపంచంలో అంతం లేని ఆశలతో మనిషి పెడుతున్న పరుగులు విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయి. విపరీతమైనటువంటి పరిణామాలు ఏమిటి అంటే, చాలా చిన్న వయసులోనే హఠాత్ మరణాలు అనేటువంటివి సంభవిస్తున్నాయా లేదా? ఆయువు తీరిపోతుంది. ఎందువల్ల? వాళ్ళు ఉరకలు పరుగులు పెడుతున్నారు. ఏదో అందుకోవాలని, ఏదో పొందాలని, ఏదో సాధించాలని చెప్పని వాళ్ళ శక్తి సామర్థ్యాలకు మించి వాళ్ళు ఆ రకంగా శ్రమ పడుతూ వచ్చారు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, మానసికమైనటువంటి ఒత్తిడులు పెరిగిపోయి అది శారీరకంగా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవైపు కాలం నిశ్శబ్దంగా తన ప్రతాపాన్ని చూపిస్తూ పాఠాలు నేర్పుతున్నా మనకు కాదులే అన్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నాం. ఎవ్వరూ ఊహించినటువంటి విధంగా కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచంలో మానవాళి జీవితాన్ని అంతటినీ కూడా ఎలా అల్లకల్లోలం చేసిందో అనేటువంటి అందరం చూసినటువంటి వాళ్ళమే. తర్వాత మళ్ళీ మామూలే. దీని గురించి అంటే ఈ ఆశ అనేటువంటి మనిషిని ఎలా ప్రభావితం చేస్తుందో అని చెప్పడానికి ఉదాహరణగా ఒక కథ మనం చెప్పుకుందాం. ఒక అభాగ్య బ్రాహ్మణుడు చాలా పేదరికంతో, కడు పేదరికంతో బాధపడుతూ తమ గ్రామానికి వచ్చిన ఒక సాధు పుంగవుని సందర్శించుకొని తన గోడును వెళ్ళబోసుకున్నాడు. స్వామి, నా కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాను. ఒక్క పూటైనా సరే పట్టడన్నం పెట్టలేకపోతున్నాను. వాళ్ళ ఆశలు కాదు, వాళ్ళకి అవసరాలు కూడా తీర్చలేనటువంటి దుస్థితిలో నేనున్నాను. మీకు ఎన్నో మహిమలు ఉన్నాయి కదా స్వామి, నన్ను ఈ స్థితి నుంచి గట్టెక్కించేటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి అంటాడు.
ఆ స్వామీజీ ఆ దీనాథుడి యొక్క కష్టాన్ని కరిగిపోయి ఎలాగైనా సహాయం చేయాలనుకుంటాడు. కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానం చేసి ఆ స్వామీజీ తన దివ్య దృష్టితో ఆ రాజ్యంలోని ఒక అటవీ ప్రాంతంలో నాణాల రాసులు ఉన్నాయని తెలుసుకుంటాడు. వెంటనే ఆ పేద బ్రాహ్మణుని అక్కడికి వెళ్ళి నీకు కావలసినంత సొమ్ము తెచ్చుకుని హాయిగా జీవించమని ఉపదేశించాడు. ఆ సాధువు మాట ప్రకారమే బ్రాహ్మణుడు ఆ చోటుకు వెళ్ళి తన కుటుంబానికి కావలసిన నాణాలు తెచ్చుకుని తృప్తిగా జీవించసాగాడు. ఈ విషయం నెమ్మదిగా ఆ బ్రాహ్మణుడి ఇంటి పక్కనే ఉన్న ఒక నూనె వ్యాపారికి తెలిసింది. శ్రీమంతుడే అతను అయినప్పటికీ దురాశ పుట్టుకొచ్చింది. నిరుపేదగా వేషం వేసుకుని సాధువు వద్దకు వెళ్ళి దీనంగా కష్టాలు చెప్పుకొని ధనం కోసం అర్థించాడు. సాధువుకి అతని దుర్బుద్ధి తెలుసు. అయినప్పటికీ అతనికి గుణపాఠం నేర్పాలని ఆ రాజ్యానికి 100 మైళ్ళ దూరంలో ఉన్న నాణాల నిధుల జాడి చెప్పాడు. ఒకానొక రోజు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా ఆ నిధులున్న చోటికి ఆ వ్యాపారి వెళ్ళిపోయాడు. ఎంతో శ్రమపడి అక్కడికి చేరుకున్నాడు. అక్కడ రాజముద్రికలున్న నాణాల రాసులను చూసి చాలా ఆనందానికి లోనయ్యాడు. వాటిని సంచుల్లో నింపుకుని మూట కట్టుకోవడం మొదలుపెట్టాడు. అదిగో ఎన్ని మూటలు కట్టుకున్నా అతనికి ఆశ తీరటం లేదు. ఇలా కాలంతో పని లేకుండా పట్టించుకోకుండా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అలసిపోయినప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవడం, మళ్ళీ దొరికినన్ని నాణాలన్నీ కూడా మూటలు కట్టుకోవడం. ఎంత మూటలు కడుతున్నా ఆ నాణాల రాసులు అనేటువంటివి మాత్రం తరిగిపోవటం లేదు. అది విచిత్రం. యుక్త వయస్సులో ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన వ్యాపారి వృద్ధాప్యానికి చేరుకున్నాడు. చివరికి తన శక్తికి మించిన నాణాల బస్తాలను తీసుకున్నాడు. కొంత అసంతృప్తిగానే, ఎందుకంటే ఇక వృద్ధాప్యం వచ్చేసింది, శరీరం సహకరించట్లేదు ఇంకా మూటలు కట్టుకోవాలన్నా. ఆ బస్తాలన్నీ కూడా పట్టుకుని ఎలాగోలా గ్రామానికి చేరుకున్నాడు. అప్పటికి ఏమైంది, అతని సంతానము, భార్య, సంతానము అంటే కొడుకులు, కోడళ్ళు అందరూ మరణించారు. ఇక ఈ మనుమలు ఉన్నారు. వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడు ఈ తాతను చూసిలేరు, ఎందుకంటే యవ్వనంలోనే వెళ్ళిపోయాడు కదా. వాళ్ళు అసలు గుర్తే పట్టలేదు, పట్టించుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే రాజ్యాలు మారిపోయాయి. అందువల్ల రాజముద్రికలున్న నాణాలని చెప్పి చాలా ఆశతో అన్నీ మూట కట్టుకున్నాడు కదా, ఆ నాణాలు చెల్లుబాటు కాకుండా పోయాయి. ఈ మాత్రం దానికి ఇన్నేళ్ళు శ్రమించానా అని ఆకర్షణలో అనుకున్నాడు. మరుక్షణంలోనే గుండాగి చచ్చిపోయాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు లెక్కకు మించి ఉన్నారంటారు ఆదిశంకరులు. ఆయువు తగ్గిపోతుంది, ఆశ మాత్రం ఆక్టోపస్లా అల్లుకుపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రమాదాన్ని ఊహించే జగద్గురువులు చెప్తున్నారు. పగలు, రాత్రి, ఉదయం, సాయంత్రం, శిశిరం, వసంతం ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంకా లోతుగా చూస్తే ఈ జన్మ ఉందే, ఈ జన్మ పుట్టుక ఎలాగో చావు కూడా అదే అనివార్యం. మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, ఇదే జీవితం, వీళ్ళే నా వాళ్ళు, వీళ్ళ కోసమే నేను శ్రమించాలి, వాళ్ళకి నేనే దిక్కు అనేటువంటిది భావిస్తూ ఉంటే ఆయువు తరిగిపోతూ ఉంటుంది. నీ ఆశ మాత్రం తీరదు. నువ్వు ఎవరి కోసమైతే ఎంత తపన చెందావో వాళ్ళెవరికి కూడా నువ్వు అవసరం లేకుండా పోతావు అని చెప్పి అంటున్నారు. దీన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. కోటి సూర్య ప్రభలతో అరుణోదయమైన సాయంత్రానికి మౌనంగా అస్తమించాల్సిందే కదా. వసంతం ఎన్ని పూలవానలు కురిపించి మురిపించినా శిశిరం రాగానే కొమ్మలు 3 వారాల్సిందే కదా. మనుషులకైనా మానులకైనా ఇదే కాలనియమం. మానవుడు తప్ప సృష్టిలోని అన్ని ప్రాణులు కూడా ఈ శాశ్వత సత్యాన్ని మర్చిపోకుండా కాలానికి అనుగుణంగా మసులుకుంటూ ఉంటాయి. మనిషి మాత్రం ఈ కాల భ్రమణానికి విరుద్ధంగా తాను ఒక చిరకాల జీవనం అనుకుంటూ వెర్రి ఆశలతో జీవిస్తూ ఉంటాడు అని ఆదిశంకరులు చెప్తున్నారు, హితవు చెప్తున్నారు. గృహస్థాశ్రమంలో ఉండి బాధ్యతలు నిర్వర్తించాల్సిందే, కుటుంబ పోషణ చేయాల్సిందే, వారి యొక్క అవసరాలను జాగ్రత్తగా కనిపెట్టుకుని తగినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాల్సిందే.
కుటుంబం పట్ల, సమాజం పట్ల, రాజ్యం పట్ల మన కర్తవ్య నిర్వహణ మనం చేయాల్సిందే. కానీ దానికి ఎక్కడో ఒక దగ్గర మనం పరిమితి పెట్టుకోవాలి, ముగింపు పెట్టుకోవాలి. నా కోసం నేను జీవించాలి అనేటువంటి ఒక దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే నా కోసం నేను అంటే ఇన్నాళ్ళు అందరి కోసం కష్టపడ్డాను, నా కోరికలు ఆశలు అన్నీ కూడా చంపుకున్నాను, ఏ వ్యామోహాన్ని తీర్చుకోలేకపోయాను, ఇక ఇక్కడి నుంచి నా సంపాదన అంతా నా కోసము, నేను ఈ కోరికలన్నీ తీర్చుకోవాలి అని చెప్పి ఇలా మళ్ళీ ప్రలోభాల జోలికి వెళ్ళకూడదు అని. నా కోసం నేను అంటే నేను ఎవరు, అసలు నాకు కావలసినటువంటిది ఏమిటి అనేటువంటి దాన్ని, ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి తదనుగుణంగా సాధన చేసి జీవిత పరమార్థాన్ని తెలుసుకుని జీవితానికి ఒక సార్థకత మనం కల్పించుకోవాలి అనేటువంటి భావాన్ని ఆదిశంకరులు ఈ శ్లోకం ద్వారా వ్యక్తం చేశారు. ఇంకా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాలం ఆడే ఆటలో ప్రాణాలు పోతుంటాయి, కానీ మానవుడు యొక్క ఆశ మాత్రం పోదు అంటారు ఆయన. ఆయు అయిపోతుంది, శ్వాస ఆగిపోతుంది, కానీ ఆశ అనే శ్వాస మాత్రం ఆగదు అంటారు. ఇలా తీరని కోరికలతో, అణగారిన ఆశలతో సమయాన్ని వృధా చేసుకుంటూ ఆయువు ముగిసిన తర్వాత ఆ కోరికలు తీర్చుకోవడం కోసం, ఆ ఆశలు నెరవేర్చుకోవడం కోసమని మళ్ళీ జన్మ ఎత్తుతాడు అంటారు. ఈ జన్మ పరంపరలో అలా ఉంటూనే ఉంటాడు జీవి. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకు, నిత్య సత్య స్వరూపుడైనటువంటి భగవంతుడిని తెలుసుకో, తెలివి తెచ్చుకో అని హితవు పలుకుతున్నారు ఆయన. ఈ పైపై మెరుగులను చూసి భ్రమపడకంటారాయన. ఈ సందర్భంలో మనకి రామాయణంలో ఒక ఘట్టము స్ఫురిస్తుంది కదా. సీతాసాధ్వి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆమె తన పనులేవో చేసుకుంటూ ఉన్నప్పుడు దూరంగా బంగారు లేడీ సంచరించడం గమనిస్తుంది, ముచ్చట పడుతుంది. భర్త అయినటువంటి శ్రీరామచంద్రుని కోరుతుంది, ఆ యొక్క లేడిని పట్టి తీసుకురండి, దానితో ఆడుకోవాలని నాకు ఉంది అని. భార్య కోరిక చెల్లించడానికి రామచంద్రుడు సంసిద్ధుడవుతాడు. లక్ష్మణుడు వారిస్తాడు. అప్పుడు అన్నా, ఇది రాక్షస మాయ, ఈ అరణ్యంలో రాక్షసులు ఎక్కువగా ఉంటున్నారు, మసులుతూ ఉంటున్నారు, నువ్వు పోవద్దు అని. అప్పుడు రాముడు ఏమంటాడు, భార్య కోరిక చెల్లించడం భర్త యొక్క ధర్మము, వాడు రాక్షసుడే అయితే సంహరించి వస్తాను, నిజంగా ఒక అద్భుతమైనటువంటి బంగారు లేడీ అయితే సీత కోరిక చెల్లిస్తాను, దాన్ని తీసుకొస్తాను పట్టి అని చెప్పాను. అంటే ఆ సమయంలో సీత మనసు వశం తప్పింది. బంగారు లేడనేటువంటిది ఉంటుందా అనేటువంటి ఆలోచన లేకుండా పోయింది. ఒక అజ్ఞానం అనేటువంటిది ఆవరించింది. అది తర్వాత ఎలాంటి పరిణామాలకి దారితీసిందో మనందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ప్రతిదాన్ని కూడా చూసి మనం మోహపడకూడదు, ఆశపడకూడదు. దేని గురించైనా సరే మనం ఆశపడేటప్పుడు, కోరుకునేటప్పుడు కొంత బుద్ధిని కూడా వినియోగించాల్సి ఉంటుంది అని ఈయన పరోక్షంగా మనకి చెప్పడం జరుగుతుంది. కాలభ్రమణానికి విరుద్ధంగా చిరకాల జీవనం అనుకుంటూ మనిషి వెర్రి ఆశలతో జీవిస్తున్నాడు అంటూ ఆయన మనని హెచ్చరించడం జరుగుతుంది. భీష్మాచార్యులు ఒక సందర్భంలో చెప్తారు, భాగవతంలో ఇది చెప్పబడి ఉంది. వాయువసంబులై ఎగసి వారిధరంబులు మింట కూడుచుంబాయిచు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండునొక భంగి చరింపదు కాలమన్యం చేయుచుండు కాలము విచిత్రము దుస్తర మెట్టి వారికి అంటారు ఆయన. కాల స్వరూపాన్ని ఆయన చాలా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ విడిపోతూ ఉన్నట్టుగా ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తము కాలచక్రం వల్ల కూడుతూ వీడుతూ ఉంటుంది. అన్నిటికీ కాలమే మూలము. కాలం చాలా విచిత్రమైంది.
ఎలాంటి వారినైనా సరే ఈ కాలం వదిలిపెట్టదు, ఈ కాల ప్రవాహాన్ని ఎవరు దాటలేరని చెప్పి ఆయన స్పష్టం చేస్తారు. కానీ మానవులు ఏం చేస్తున్నారు? అవివేకంతో సమస్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని వృధాగా ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే కాలం పెట్టే పరీక్షలు ఓడిపోతూ ఉంటాం. సమాజంలో కానీ కుటుంబంలో కానీ నిరంతరం మనం నిమిత్త మాత్రులా వ్యవహరిస్తూ ఉండాలి. జీవిత ప్రయాణంలో హఠాత్తుగా ఎదురొచ్చే ఏ మలుపుకైనా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏది సంభవిస్తుందో ఎవరు అంచనా వేయలేరు కాబట్టి. ఏ పరిణామాన్నైనా సరే హుందాగా స్వీకరించాలి. అది ప్రాభవం కావచ్చు, వైభవం కావచ్చు, పతనం కావచ్చు, ఏదైనా సరే మన ప్రారంధం అనుకుని స్థైర్యంగా నిలబడాలి అని మనకి హితవు చెప్తూ హెచ్చరిస్తూ వస్తున్నారు ఆయన. అలా కాకుండా అనేకమైనటువంటి కోరికలతో ఆశలతో మనం మన జీవితాన్ని గడుపుతూ సమయాన్ని గనక వృధా చేసుకుంటూ ఉంటే అది మనకి అశాంతిని కలిగిస్తుంది అంటారు. ఏదో వాంఛించి దాన్ని పొందడం కోసం ఎంతో తపన పడి ఏవేవో కార్యక్రమాలు నిర్వర్తించుకొని ఎన్నో పనులు చేస్తూ మనసు హెచ్చరిస్తున్నా బుద్ధి హెచ్చరిస్తున్నా వాటిని పక్కన పెట్టి అనైతికంగా అధర్మంగా ఎలాగైనా మనం కోరుకున్నది సాధించాలి అనేటువంటి మనం ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అవి నెరవేరకపోతే అశాంతి మిగులుతుంది మనకి. అందువల్ల శంకరాచార్యులు ఏమంటున్నారంటే ఆశించే స్థాయిలోనే మనసును అప్రమత్తంగా ఉంచమంటున్నారు. ఏదైనా మనం ఆశపడేటప్పుడు ఆశించేటప్పుడు అక్కడే మనం నియంత్రణ చేసుకోవాలి. ఇది ఎంతవరకు మనం కోరుకునేటువంటి దాంట్లో ధర్మబద్ధత ఉంది, ఎంతవరకు దాన్ని మనం పొందడానికి మనకు యోగ్యత అనేటువంటిది ఎంతవరకు ఉంది అని. అలాగే మన ఆయువు ఎంత, దాంట్లో మనం అనుభవించేదంతా అని ఎవరికి వారే ప్రశ్నించుకోవాలంటారు ఆయన. కళ్ళు చల్లగా ఉండాలంటే కళ్ళకి అద్దాలు పెట్టుకోవాలి, కానీ ప్రపంచాన్ని అంతా చల్లబరచలేం కదా. అలాగే లోకంలో కనిపించేవన్నీ అనుభవించాలన్న ఆశ కన్నా ఆ కోరుకునే మనస్సునే కట్టడి చేయాలి అనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటారు. చాణక్యుడు కూడా తన నీతి సూత్రాల్లో చెప్తాడు, శాంతి తుల్యం తపో నాస్తిన సంతోషాత్పరం సుఖం నా తృష్ణాయా పరో వ్యాధిర్నిచ ధర్మో దయాపరహ అని. శాంతితో సమానమైన తపస్సు ఇంకోటి లేదట, సంతోషాన్ని మించిన శ్రేష్టమైన సుఖం ఇంకోటి లేదు, అలాగే ఆశకు మించిన వ్యాధి కూడా లేదని, దయకు మించిన ధర్మం లేదని ఈ శ్లోకంలో చెప్పబడింది. కానీ మనలో చాలామందికి నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి సంతోషం ఎక్కడ లభిస్తాయో తెలియటం లేదు. రామకృష్ణ పరమహంస ఒక చక్కటి వివరణ ఇస్తాడు. వెలుగుతున్న లాంతర్ని మన చేతిలో పట్టుకుని పక్కింట్లో నిప్పు కోసం అర్థించే అమాయకుల్లా మారిపోతున్నాం అంటారు ఆయన. చేతిలో దీపం ఉన్నా కూడా అవివేక్ ఏం చేస్తాడు, ఆ స్పృహ లేకుండా నిప్పు కోసం పక్కవారిపై ఆధారపడతాడు. మనం కూడా ఆనందం మన మనస్సులో ఉంటే దానికోసం బ్యాంకు ఖాతాల్లోనూ లేదా ఖరీదైన వస్త్రాల్లోనూ బంగారాల్లోనూ ఇతరత్ర సంపద సంబంధమైనటువంటి వాటిల్లోనూ వెతుక్కుంటున్నామని. అలాగని ఆదిశంకరులు కానీ రామకృష్ణ పరమహంస కానీ దేన్ని సముపార్జించుకోవద్దు, సంపాదించుకోవద్దు, బైరాగిల్లా ఉండిపోండి అని చెప్పి ఆయన అంటలా. కానీ అవి ఉంటేనే సంతోషంగా మనం ఉంటాము అనుకోవడం అవివేకం అంటారు ఆయన. అందులో ఎంతవరకు నువ్వు కూడబెట్టుకోవాలి, ఎంతవరకు నీ అవసరాలు నీ కోసం నువ్వు సంపాదన మొదలు పెట్టాలి, అవన్నీ కూడా నువ్వు ఆలోచించుకో వివేకంతో, అది అని చెప్పేటువంటి విషయం. ఎందుకంటే మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మర్చిపోతున్నాం. ఏంటంటే అది మృత్యువు. అది రోజు రోజుకు మనకు దగ్గర అవుతుందని గుర్తించాం. పోయిన వాళ్ళని చూసి పోతున్న వాళ్ళు ఏడ్చినట్టు చనిపోయిన వారి ముందు 4 కన్నీటి చుక్కలు కారుస్తాం, కానీ మనం కూడా పోయే రోజు తప్పక వస్తుందని, ఈ లోపున మన కోసం మనమే బ్రతకడం కాకుండా కొంతైనా ఇతరుల కోసం బతకాలని ఆలోచించామంటారు. ఆ చనిపోయిన వాళ్ళందరూ మనకు దూరం అవుతారు, మనం మాత్రం ఇక్కడ శాశ్వతం అని ఆ భ్రమ ఉండకూడదంటారు.
అలాగని శ్మశాన వైరాగ్యం ఇది పెంపొందించుకోకూడదు. అది ఆ క్షణం మాత్రమే ఉంటుంది. ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటారు, ఆ క్షణంలో ఉంటుంది. ఏమిటి జీవితం అని. కానీ నిజమైనటువంటి వివేకంతో కూడినటువంటి వైరాగ్యం అన్ని అలవర్చుకోవాలి. అది వాళ్ళు చెప్పేటువంటి విషయం. రామచంద్రుడు కూడా ఒకసారి విశ్వామిత్రుడితో అంటాడు ఒక సందర్భంలో, పిల్లి ఎలుకను ప్రియంగా చూస్తున్నట్టు ఒక పక్క మృత్యువు ప్రాణిని మింగేయడానికి చాలా కోరికతో చూస్తూ ఉంటుంది. అయినా ఓ మహాశయ, ఆశ అనేది పొందే తృప్తి ఏదీ లేకపోయినా ఈ సంసారణ్యంలో తన చపల సంచలనం మాత్రం మనిషి మానుకోలేకపోతున్నాడు అంటాడు. ఆదిశంకరుడు చెప్పినా శ్రీరామచంద్రుడు చెప్పినా ఒకటే, ఆశల పాసాన్ని ఎంత తుంచివేస్తే మనిషికి అంత మనశ్శాంతి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, గద్ద నోట్లో చేప ఉన్నంతకాలం కాకులు దాన్ని వెంబడిస్తూనే ఉంటాయి. చేపను జార విడిచి కొమ్మపై కూర్చున్న మరుక్షణమే దానికి విశ్రాంతి, ప్రశాంతి. అలాగే మనిషికి ఆశలు ఉన్నంతకాలం ఈ అలుపెరగని పరుగులు తప్పవు, పడిపోవడాలు తప్పవు. ఒక వయసు వరకు సంసారాన్ని ఓ చేతితో, భగవంతుని మరో చేతితో పట్టుకోవాలి. అయిన వారంతా ఓ స్థాయికి వచ్చాక రెండు చేతులతోటి పరమాత్ముడిని పాదాలనే పట్టుకోవాలి. అప్పుడే నిజమైనటువంటి ప్రశాంతత, పరమానందము. ఆదిశంకరులు మనకి చెప్పినటువంటి గొప్ప హితకరమైనటువంటి బోధ ఇది.